వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి కుక్కు పవర్ హౌస్ ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఓకేష్ అనిపించింది భయ్య, నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మన బక్కడు గురించి మాట్లాడుకుంటే తన మ్యాజిక్ అయితే ట్రైలర్లో నాకైతే ఎక్కువ కనబడలేదు. అండ్ మెయిన్ వచ్చేసి ఒకప్పుడు గ్లిప్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే, మన గోల్డెన్ వాచెస్ చుట్టూరు ఉంటాయి. అండ్ ఆ బీజంతో పోల్చుకుంటే ఈ బీజం అంతగా లేదని చెప్పొచ్చు. అండ్ ట్రైలర్లో చెప్పుకోతగ్గట్టుగా ఏంటంటే మెయిన్ వచ్చేసి మన నాగార్జున గారు కానీ, అండ్ మెయిన్ వచ్చేసి అమీర్ ఖాన్ గారిది కానీ, అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఈ చాలా వరకు వీళ్ళిద్దరి వరకు చాలా బాగా హైలైట్ చేశారని చెప్పొచ్చు. దాని తర్వాత రిమైనింగ్ ద అయితే వచ్చారు యాక్టర్స్. అండ్ మెయిన్ వచ్చేసి అమ్మో నిక్కా సాంగ్లో వేశారు కదా, అతను కూడా చాలా బాగా చేశారు ఇందులోని. ఎందుకంటే అతను మామూలుగా అయితే హీరోకి అయితే ఊహించుకోవడం చాలా కష్టం. బట్ ఈ మూవీలోనే తన పాత్ర కూడా చాలా వరకు న్యాయం చేస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. మొత్తం అంతా అయిపోతే మన రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ తన అంటే మరి బక్కోడికి ఏదైనా ఫేవరెట్ ఏదైనా నాకు తెలియదు కానీ ఇచ్చేస్తాడు గట్టిగా. కాకపోతే ట్రైలర్ వరకు మనకైతే ఎక్కువ యాక్షన్ సీన్స్ పెట్టుకోవడం వల్ల మ్యూజిక్ అనేది డల్ చేశారు. బట్ మూవీలో మాత్రం మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఇచ్చారంటే మాత్రం చెప్పక్కర్లేదు. ఇంక ఎస్పెషల్లీ ఇంక హైప్ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే, అండ్ ఈ ట్రైలర్లోని నాగార్జున గారు ఎందుకో ఈ మూవీలో నాకు ఎందుకు నెగిటివ్ రోల్ వేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఆ కట్స్ అయితే అలాగ అనిపించాయి. నాగార్జున గారు అయితే ఒక గన్ పట్టుకునే సీన్స్ కానీ, అక్కడికి వచ్చే నాగార్జున గారి లుక్స్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి అమీర్ ఖాన్ గారిది అయితే చాలా బాగుంది. అందరిలోనే అమీర్ ఖాన్ది అయితే నాకు బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే తన బాడీ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి తన విజువల్స్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కూలీలోని అండ్ దాని తర్వాత రిమైనింగ్ అయితే మనకైతే చూపించడం అయితే జరిగింది అందరినీ. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీలో ఎస్పెషల్ అందరూ ఏగర్లు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఒక్కొక్కరిని అయితే తెప్పించుకున్నాడు డైరెక్టరు. బట్ వీళ్ళని చూపించే ప్రాసెస్ ఇంకా కొంచెం బాగుంటే థియేటర్లో ఖచ్చితంగా అయితే హైప్ అయితే పెరుగుతుంది. అండ్ ట్రైలర్ అయితే మనకైతే 3 నిమిషాలు అయితే పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి శృతి హాసన్ కూడా ఇందులో ఉంది. తన రోల్ కూడా నీట్గా పెట్టుకొని నీట్గా సెటప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో ఎక్కువ గన్స్ ఫైరింగ్స్ కానీ, అండ్ మనకి వచ్చేసి అసైడ్ మాఫియా కానీ అండ్ ఇదైతే అవుతుంది. అండ్ రజనీకాంత్ గురించి మాట్లాడుకోవాలంటే తన స్వాగ్ తను మెయింటైన్ చేశాడు. అండ్ ఈ ట్రైలర్లో కూడా అదే కనబడిపోతుంది. ఏమీ లేదు భయ్య, నాకైతే స్టోరీ ప్లాట్ ఏమనిపిస్తుంది అంటే మన నాగార్జున గారి నెగిటివ్ రోలే అండ్ మిగతా వాళ్ళందరూ మధ్య మధ్యలో వెళ్తారు. కాకపోతే సినిమా అంతా మన రజనీకాంత్ దగ్గర నుంచి నడుస్తుంది. అండ్ ఇదైతే అందరికీ తెలిసిపోయిందే. బట్ వీళ్ళు ఎలా పడతారు అండ్ వీళ్ళ పోర్షన్ని మనకి థియేటర్లో ఎలా అందిస్తారు అనేది మనం ఖచ్చితంగా అయితే ఏకర్లో వెయిట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఈ మూవీ కూడా నాకైతే పర్లేదు అనిపిస్తుంది ట్రైలర్ చూసినంత వరకు. అయితే బిగ్ స్క్రీన్ మీద ఏదో మ్యాజిక్ చేస్తారో డైరెక్టర్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్టర్ మీ అందరికీ తెలిసిన లోకేష్ కనకరాజు అనమాట. తన మూవీస్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక్కొక్క సినిమా ర్యాంపేజ్గా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి తన డెలివరీ సీన్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి తను తీసే విధానం కానీ అందరికీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. బట్ ఈ ట్రైలర్ చూసినంత వరకు ఎస్పెషల్లీ నేను ఇంకో అనుకున్నాను, బట్ నాకు పర్లేదు అనిపించింది. ఆ గన్స్ కానీ, ఆ మాఫియా కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ సాంగ్స్ కానీ, అండ్ ట్రైలర్లో అయితే బాగా కట్స్ పెట్టుకున్నారు. బట్ బీజిఎం మీద అంత ఫోకస్ చేయలేదు. నాకు బీజిఎం అయితే అంతగా అనిపించలేదు. అండ్ మెయిన్ ఈ మూవీలోని కొత్తదనం తీసుకొస్తున్నాం అనేసి డైరెక్టర్ అన్నారు. ఎందుకంటే మనకు ఆ గ్లిప్స్లోని మనకు చూపించింది ఏంటంటే గోల్డెన్ వాచెస్ గురించి అయితే చూపించారు. బట్ ఈ ట్రైలర్లో దాన్ని ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ మూవీ అంతా ఒక గోల్డెన్ వాచెస్ మీదే వెళ్తుంది అనేసి మనకైతే పెట్టుకున్నారనమాట. చూద్దాం ఇంకే ఎంటైర్గా ఎలాగుంటుందో. నాకైతే ఖచ్చితంగా నేను August 14 అయితే అండ్ ఈ మూవీ ఒక కూల్ మూవీయా లేకపోతే వార్ 2 అంటే నేను ఖచ్చితంగా వార్ 2కే నేనైతే ఫస్ట్ వెళ్తాను భయ్య. ఎందుకంటే నాకు కూల్ ఏమైనా వార్ 2 కొంచెం నచ్చిందనమాట ట్రైలర్. అండ్ మీకు ఎలాగ అనిపించిందో అండ్ ఈ 2 ట్రైలర్ చూసిన తర్వాత కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైతే మన కూలీ ట్రైలర్ చూడలేదో వెళ్ళి యూట్యూబ్లో ఉంది వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.